వీళ్ళు చెప్పేది వెరిఫికేషన్కి రాలేదని. వెరిఫికేషన్కి రానోడు కోర్టుకు పోయి నాకు ఉద్యోగం ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి కోర్టుకు పోయి కార్యక్రమం చేసినాడు అని అంటే ఫస్ట్ పేపర్లు లీక్ కాడ నుంచి జరుగుతూ ఉంది. ఇలా కావలసిన వాళ్ళకు ఫస్ట్ పేపర్లు లీక్ ఇచ్చి కొంతమందిని తెచ్చుకునే కార్యక్రమం, తర్వాత రకరకాల పిచ్చి పిచ్చి జియోలు ఇచ్చి ఎలాంటి క్వాలిఫికేషను అవసరం లేదు అని చెప్పి ఏకంగా జియోలో ఇచ్చి జియో నెంబర్ అనేది 447, జియో నెంబర్ 4, జియో నెంబర్ 47 ఏకంగా జియోలో ఇష్యూ చేసి గేట్లు ఎత్తడము, గేట్లు తీసేయడము, ఆ పద్ధతిలో కూడా మళ్ళీ తీసుకొచ్చే కార్యక్రమం చేయడంతో గందరగోళం క్రియేట్ చేసినాం. సో ఇక్కడేమో 1:1 అని చెప్పి పిలిచి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ మాత్రమే ఫార్మాలిటీ అనేది పెండింగ్లో ఉండగా సర్టిఫికెట్లు అన్నీ పర్ఫెక్ట్గా ఆథెంటిక్గా ఉన్నాయని తెలిసినా కూడా మళ్ళా ఉద్యోగం ఇవ్వకోకుండా ఎగరగొట్టే కార్యక్రమాలు చేసినారు. ప్లస్ ప్లస్ మిమ్మల్ని ఎగరగొడుతూ ఫిల్అప్ చేసినట్టు చూస్తే మోస్ట్ అబ్జర్వ్డ్ పేర్లు ఎక్కడెక్కడో ఏదో క్వాలిఫికేషన్లో ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి ఇచ్చిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అవును, క్లారిఫికేషన్ అడిగితే అసలు లెక్కలేనితనంతో క్లారిఫికేషన్ ఇస్తారు. మీరు అడిగేది ఒక క్వశ్చన్ అడుగుతారు, వాడు క్లారిఫికేషన్ ఇచ్చేది ఇంకో మనకి మీరు అడిగిన భాష అర్థం కానట్టుగా ఏదో ఒక వేరే ఆన్సర్ చూస్తే వేరే మాదిరిగా ఇంకొక క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఇస్తా ఉన్నారు. అంటే లెక్కలేనితనంతో ఆన్సర్ ఇస్తా ఉన్నారు. అసలు అందులో మీరు మోస్ట్ క్వాలిఫైడ్ తల్లి, అందుకనే మీరు క్వాలిఫైడ్ కాబట్టి మీకు కాల్ లెటర్లు వచ్చినాయి. ప్లస్ 1:1 కాల్ లెటర్స్ వచ్చినాయి. అండ్ ఒక ఫార్మాలిటీ మిగిలిపోయింది ఏంటంటే వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికెట్స్ అని మాత్రమే ఫార్మాలిటీ. ఆ సర్టిఫికెట్లు వెరిఫికేషన్లో మీది జెన్యున్ ఆథెంటిక్ అని తేలితే అసలు వాట్ ఈస్ ద ఇష్యూ ఉండకూడదు. కానీ అయినా ఇష్యూస్ తీసుకొస్తా ఉన్నారని అంటే బికాస్ వీళ్ళంతా దీని సిస్టమ్ను చెడగొట్టే కార్యక్రమం జరిగింది కాబట్టి ఆ చెడగొట్టే కార్యక్రమంలో బిగ్గెస్ట్ ఫ్లా ఇంతకుముందు చూపించిన 2 జీవోలు. అసలు ఆ జీవోలు ఎట్లా బుద్ధునుడు ఎవడో ఎట్టిచ్చినాడో నాకు అర్థం కావడం ఉన్నది. అసలు క్వాలిఫికేషన్ లేకుండా స్పోర్ట్స్ కోటా పేరుతో టీచింగ్ ఉద్యోగాలు ఇస్తారంట. మ్యాథ్స్, ఫిజిక్స్, సైన్స్, బయాలజీ ఇట్లాంటి ఏ రకంగా నీకు క్వాలిఫికేషన్ లేకుండా ఏ రకంగా టీచ్ చేస్తారు?